బాబాయ్ తను సృజన మీ కోడలు. ఆశీర్వదించండి మావయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. అవును, అన్నీ తెలిసి వీడిని ఎలా ప్రేమించావమ్మా? అన్ని తెలిసి ప్రేమించాను మావయ్య. భరించగలవా? భరించడానికి సీను భారం కాదు, బంగారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నాకైతే బాగా ఆకలిస్తుంది బాబాయ్. నీ సంగతి ముందే నాకు తెలిసి బ్రహ్మాండమైన కూర ఉండేను. రండి బాబా, ఏం కూర అన్నావు? అదే చిల్లీ చికెన్ 65. ఈ ₹1 చెక్తో ఊరికేదో మంచి పని చేస్తున్నారని తెలిసింది సార్. చాలా సంతోషం సార్. మంచిది. మొత్తానికి సీను ఆశయం నెరవేరబోతోంది. ప్రెసిడెంట్ గారు, ఆ బాబాయ్ గారు సీనిగాడు ఎల్ఐసి మణితో ఊరికి వాటర్ ప్లాంట్ తీస్తున్నాడట. పోయినోడి పేరు మీద ఉన్నోడు సేవ చేస్తాడికి ఏమొస్తుంది? బూడిద. అయినా బాబాయ్ గారు సాధు జంతువు, మనం సింహం లాంటి. ఎదురు పెడితే సలాం కొట్టి సైడ్ అయిపోవాల్సింది. ఆడి గురించి మాట్లాడుకోవడం బెస్ట్. వదిలే. చెప్పు దివాకర్. బాబాయ్, నీటిపారుదల శాఖ నుండి మనకు పర్మిషన్ లెటర్ వచ్చేసింది. సంతోషం. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు బాబాయ్. చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. చాలా మంచి వార్త చెప్పావు. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం బాబాయ్. ఓ అలాగే. చూడు సృజన, ఆ రిజర్వాయర్ లో 10 లక్షల లీటర్ల వాటర్ పడుతుంది. మనకి రోజుకి 1,00,000 లీటర్లు వచ్చినా పుష్కలంగా సరిపోతాయి. వర్క్ ఇలాగే రెగ్యులర్ గా జరిగితే ఇంకో 3 నెలల్లో మన ఊరికి మంచినీళ్ళు అందించవచ్చు. అప్పుడు మన ఊరి భవిష్యత్తు. అయ్యా, రేపు మేము పనిలోకి రాలేమయ్యా. ఏంటి బాబాయ్, ఏదైనా ప్రాబ్లమా? రేపు మా కులదైవం బాణాతమ్మకి పొంగలు పెట్టుకుంటున్నాం అయ్యా. కుదిరితే మీరు రండయ్యా. ఆ అమ్మవారి ఆశీస్సులతో మీ ఆశయం నెరవేరాలని మొక్కుకుందాం. మనం కూడా వెళ్దాం సీను. వెళ్దాం. సరే, వస్తాం బాబాయ్.